ఇంక మార్నింగ్ అయితే సహస్రం రెడీ చేసి స్కూల్కి అయితే పంపించి తర్వాత అయితే సహస్రాల స్కూల్కి పీటీఎంకి అయితే వెళ్ళామండి. తర్వాత బయటకు వెళ్దామని చెప్పేసి పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చి షాపింగ్కి అయితే వెళ్ళామండి. అబ్బా ఫుల్ రష్గా ఉందండి షాపింగ్ అయితే. జస్ట్ పైపైన చూసేసి ఇంటికైతే వచ్చేసామండి. బాగా టైర్డ్ అయిపోయాము. అందుకే సిగ్నేచర్ ఉప్మా అనమాట అది చేసేసి ఇక పడుకునే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకున్నా అండి. మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది కదా. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్లోకి అయితే శాండ్విచ్ అలాగే పెరుగన్నం అయితే చేసేస్తున్నా అండి లంచ్లోకి. నిన్నంతా తిరిగాం కదండి షాపింగ్ అని చెప్పేసి కొండం అయితే ఏం లేదు కానీ తిరిగేసరికి టైర్డ్ అయిపోయి సింపుల్గా బాక్స్ చేసేసానండి. పెరుగన్నం కలిపేటప్పుడు నేను పెరుగుతో పాటు కొంచెం పాలు కూడా కలుపుతా అండి. తినేటప్పుడు కమ్మగా ఉంటుంది అన్నము. అలాగే వెజిటేబుల్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయిందండి. రోజు దోశలు ఇడ్లీలు ఉప్మాలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇందులో వెజిటేబుల్స్తో పాటు నేను చీజ్ కూడా వేసానండి. చీజ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అయాంష్ బాబు అయితే నిద్ర లేవలేదు. నేనైతే సహస్రాకి ఈ స్కూల్ యూనిఫామ్ అయితే ఐరన్ చేసేసి ఇచ్చేసి పంపించేశానండి. తను వెళ్ళిన తర్వాత మా అందరి కోసం అయితే సజ్జ రొట్టెలు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.